అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. బక్రీద్ పండుగ అంటే త్యాగాలకు ప్రతీక. ఏదైతే మనం బక్రీద్ పండుగ ఉందో ఆ బక్రీద్ పండుగ సందర్భంగా ఎంతో నిష్టగా గరిష్టగా మనమందరం కూడా బక్రీద్ పండుగ చేసుకుంటాం. కానీ చాలామంది ఏంటంటే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు గోవులను కోయడం చాలా బాధాకరం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి మన ముస్లిం సోదరులకు మేము ఎక్కడ కూడా బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను కోయవద్దని చెప్పుకుంటూ వచ్చినాము. అందులో భాగంగా ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా ఆవులను బక్రీద్ ఖుర్బానీ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా వెనకడుగు వేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందూ సోదరులు గోమాతను ఒక తల్లిలాగా ఒక దైవంలాగా పూజిస్తారు. కాబట్టి అటువంటి గోమాతను కొయ్యాల్సిన అవసరం లేదు. ముస్లింలంటే ఇస్లాం ధర్మం అంటే ఎదుటి మనిషి యొక్క కష్టాలలో భాగం పంచుకోవడం, అదేవిధంగా ఎదుటి మనిషి ఇబ్బంది పడుతుంటే అతనికి ఇబ్బంది నుంచి దూరం చేయడమే మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో ఆవులను అతను ఖుర్బానీ ఇవ్వలేదు. కాబట్టి ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా, దయచేసి మీరందరూ కూడా ఏదైతే మెజార్టీ హిందూ సోదరులు ఒక దైవంలాగా భావించే గోవులను ఖుర్బానీ ఇవ్వబాకండి. అదేవిధంగా పాలిచ్చే గోవులను కానివ్వండి లేదా దూడలను కానివ్వండి, దయచేసి ఎవరు కూడా ఖుర్బానీ ఇవ్వబాకండి. ప్రవక్త గారు తన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఆవులను ఖుర్బానీ ఇవ్వలేదు. ఈరోజు సౌదీ ప్రభుత్వం కూడా ఏదైతే సౌదీలో హజ్కి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా వాళ్ళు హజ్ సందర్భంగా ఇచ్చే ఖుర్బానీలో ఒంటెళ్ళు అదేవిధంగా ఆవులను ఖుర్బానీ ఇవ్వకూడదని చెప్పి సౌదీ ప్రభుత్వం కూడా అక్కడ బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి మనం భారతదేశంలో జీవిస్తున్నాం. భారతదేశం అనేది సర్వమత సమానత్వానికి వేదిక. ఇక్కడ మెజార్టీ హిందూ సోదరుల కోరిక ఏంటంటే మేము దైవంలాగా పూజించే గోవులను మీరు బక్రీద్ సందర్భంగా ఎందుకు వధిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బక్రీద్ సందర్భంగా మనమందరం కూడా ఆ గోవులను కొయ్యడానికి త్యాగం చేద్దాం. ఎందుకంటే త్యాగం అంటే ఏంది? ఖుర్బానీ. మనం ఒక్కసారి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా గోహత్యలను మనం నిషేధించినాం అనుకోండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ముస్లింల వైపు ప్రేమతో గర్వంతో చూస్తారు. కాబట్టి ముస్లిం సోదరులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఆవులను కోయాల్సిన అవసరం లేదు. మనకు వీలు ఉంటే ఆర్థిక స్తోమత కానీ ఉంటే పొట్టేళ్లకు ఖుర్బానీ ఇవ్వండి. అంతే తప్ప ఎవరు కూడా దయచేసి ఆవుల జోలికి వెళ్ళబాకండి. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ బిడ్డకు పాలు ఇచ్చేది గోవు. కాబట్టి మనమందరం కూడా ఆ గోవులను రక్షించడానికి, గోవులను ఖుర్బానీ ఇవ్వకుండా దాన్ని కాపాడడానికి ముందడుగు వేద్దాం. ఈరోజు భారతదేశంలో ఉన్న ఆలింలందరూ, భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద మౌల్వీలు అందరూ కూడా ఫత్వాలు ఇచ్చి ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, గోవులను మనమైతే ఖచ్చితంగా ఖుర్బానీ ఇవ్వడానికి మనం చాలామంది 90% అంగీకరించినారు. మిగతా 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం కన్విన్స్ చేసుకుంటాము. కానీ గోమాంసం కేవలం ముస్లింలు ఒక్కళ్ళే తినడం లేదు, గోమాంసం చాలామంది తింటున్నారు. కానీ నిందలు ముస్లింల మీద వేయడం ఇది సరైన పద్ధతి కాదు. మీరందరూ కూడా మాతో కలిసి రండి. మీకు సత్తా కానీ ఉంటే, మీకు ధైర్యం కానీ ఉంటే, మీరు నిజంగా గోవులను రక్షించాలా, గోమాతను తల్లిలాగా పూజిస్తామని చెప్తున్నారు కదా, రాండి, నేను ముందుంటాను. మనమందరం కూడా కలిసి గోమాతను జాతీయ జంతువుగా ప్రభుత్వం దాన్ని డిక్లేర్ చేసే వరకు పోరాటం చేద్దాం. ఈరోజు గో సంరక్షణ సమితిలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా గోవుల రక్షణ కోసం బక్రీద్ అప్పుడు వచ్చి గగ్గోలు చేస్తున్నారు కదా. ఏదైతే గోమాంసం భారతదేశం నుంచి విదేశాలకు ప్రతిరోజు లక్షల టన్నులు వెళ్తుందే, ఆ కంపెనీలన్నీ మీ బీజేపీ వాళ్ళు, మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి. కాబట్టి ఏదైతే గోవుల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలు ఉన్నాయో, అల్ కబీర్ లాంటి సంస్థలు, ఈ సంస్థలను ఆపే దమ్ము ధైర్యం మీకుందా? నేను వస్తాను ముందు, నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. మీకు కానీ ఆ దమ్ము ధైర్యం కానీ ఉంటే మీరు కూడా రండి. మనమందరం కూడా కలిసి ఏదైతే విదేశాలకు అక్రమంగా గోవులను దూడలను కోసి ఆ మాంసాన్ని అమెరికా, ఇజ్రాయిల్, అదేవిధంగా యూకే అటువంటి కంట్రీస్కి పంపిస్తున్నారు కదా, ఆ కంపెనీలను మూయించడానికి మనమందరం కూడా ఒక ఉద్యమం చేద్దాం.